మరి ఆయన ఆయన ఎవరు రాజా సింగ్ ఎందుకు అల్లరి చేసిండో, తెలిసి చేసిండా, తెలియక చేసిండా, కావాలని చేసిండా, చేస్తే ఏమవుతుంది అని అనుకున్నాడా. మొత్తానికి అయితే ఆయన ఇంటి దగ్గరనే మొత్తం రాసుకొని టైప్ చేసుకొని ప్రింట్ చేసుకొని రెడీగా వచ్చి ఆయనకి తెలియదా ఇప్పుడు ఇంతకాలం సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నవానికి రాష్ట్ర అధ్యక్ష నియామకం ఎట్లయితుంది. మొత్తం వాళ్ళు 107 మంది ఎంతమంది ఉన్నారు కదా కౌన్సిల్ మెంబర్లు, దాంట్లో 10 మంది సంతకం పెట్టకపోతే అసలు అది నామినేషన్ పత్రమే చెల్లుబాటు కాదని తెలియదా. అంత మూర్ఖుడా, వివేకం ఉన్నోడా. సార్ బెదిరించి ఒక 7 మందిని బెదిరించారు, ముగ్గురే వచ్చారు నాతో పాటు అని రాజా సింగ్ కూడా ప్రకటించాడు కదా. ఎట్లనే బెదిరిస్తారు, అది బెదిరిస్తారా, బుద్ధగిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా, అది వేరే విషయం. ఇది చేస్తారనే విషయం నీకు తెలియదు. మరి ఈ చేస్తారనే విషయం కూడా నీకు తెలియాలి కదా. పార్టీలో ఇంతకాలం ఉన్నావు కదా, 3వసారి ఎమ్మెల్యే అయినావు కదా, ఇంత మరి అవగాహన లేదా. పార్టీ అంటే దాంట్లో ఇవాళ కొత్తగా నీకు ఈ నిరంకుశత్వం ఉంది, నియంతృత్వం ఉంది, పార్టీ ఇట్లా ఉందని అంటే ఇన్ని రోజులు నీకు జరిగినాడేమో ప్రజాస్వామ్యం లేదు, వేరే వాళ్ళకి జరిగినాడు ప్రజాస్వామ్యం ఉందా. ఇంతకుముందు ఇప్పటికి చాలామంది అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడైనా ఎట్లా జరిగింది గట్టనే కదా. ఇప్పుడు రాజా సింగ్ రిస్క్ తీసుకుంటుండా, రిస్క్లో పడుతుండా సార్? రాజా సింగ్ రిస్కులు పడ్డట్టే. ఇంతెందుకు 3వసారి ప్రధానమంత్రి అయిన మోడీ విషయంలో కూడా ఆయన బీజేపీ ఎల్పీ సమావేశం పెట్టకుండా ఎన్డీఏ సమావేశం పెట్టి అక్కడ ప్రకటించుకున్నాడు. మరి ఆ రోజు ఇదే రాజా సింగ్ ఇంత మాటలు మాట్లాడుతుండు కదా, మోడీ గొప్పోడు, అమిత్ షా గొప్పోడని. రాజా సింగ్ గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, 3వసారి మోడీ గారు ఎల్పీ లీడర్గా నియామకమైనప్పుడు బీజేపీలో అయిందా, ఎన్డీఏ కూటమి కాడ అయిందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెప్పమని చూద్దాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నెత్తి కొట్టుకున్నారు ఇట్లెందుకు చేసిండని. మీడియా దాన్ని ప్రచారం చేయలేదు కాబట్టి అది అందరికి వెలుగులోకి రాలే, అందరికి తెలియలే. కాబట్టి వాళ్ళు తలుచుకున్నదే జరుగుతుంది, వాళ్ళు ఏది అనుకుంటే గదే జరుగుతుంది. అంతేగాని ఇవాళ రాజా సింగ్ అనుకుంటేనో ఈటల రాజేందర్ అనుకుంటేనో ఏమీ జరగదు. అందరూ అన్ని మూసుకొని పనిచేయాల్సిందే.